హాయ్ అండి, వెల్కమ్ టు ముకుంద్ అవలాస్. అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ పండుగలప్పుడు కానీ త్వరగా చేసుకునే సేమియా పాయసం అండి ఇది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, మీకు ఇష్టం వచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ అందులో వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకొని సేమియా మొత్తం దోరగా వేగేలాగా వేయించుకోవాలి. నేను ముందుగా ఒక 1/2 kg సేమియాని తీసుకున్నాను. తగినన్ని జీడిపప్పులు, బాదం పప్పు, ద్రాక్ష తీసుకున్నాను. 3 cups సేమియా అనుకోండి. 1 cup చక్కెర, 1 cup చిక్కటి పాలు, చిక్కటి పాలల్లో కలపడానికి 3 cups వాటర్, కొద్దిగా నెయ్యి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అందులోనే 1 cup పాలు వేసుకొని 3 cups వరకు నీళ్ళని వేసుకొని బాగా ఉడకనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో ఒక 2 యాలకుల పౌడర్ని వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 కప్పు చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత అందులోనే సేమియాలు వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాను ఉడకనివ్వాలి. సేమియా ఈజీగా ఉడికిపోతుందండి. సేమియా ఉడికిన తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి కొద్దిగా నెయ్యి, మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి. సేమియా బాగా నెయ్యిలో వేయించడం దానివల్ల సేమియా అతుక్కోదండి, ముద్దగా కూడా పాయసం కాదు. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.